75 ఏళ్లు పూర్తయితే దిగిపోవాల్సిందే. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ స్పష్టీకరణ. ఈ ఏడాది సెప్టెంబర్ 17తో మోదీకి 75 ఏళ్లు. అదే నెల 11వ తేదీన భాగవత్కు 75 ఏళ్లు. ఇద్దరు బ్యాగులు సర్దుకోండి, కాంగ్రెస్ వ్యాఖ్య. సో ఇది ఒక రకంగా మంచి నిర్ణయమే. ఆఫ్టర్ 75 ఇయర్స్ తర్వాత మీరంత చురుగ్గా పనిచేయరు ఒకటి. రెండోది ఫ్యూచర్ జనరేషన్స్కి, అంటే ముందున్నటువంటి జనరేషన్స్ కూడా అవకాశం రావాలి. ఇది రాజకీయాల్లో ముఖ్యంగా రాజకీయాల్లో ఒకవేళ మీరు పని చేయాలనుకుంటే మీ పార్టీలో పని చేసుకోండి, సలహాదారులుగానే ఇంకో రకంగానో. కానీ పరిపాలన భాగస్వామ్యం అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక ఏజ్ అనేది ఉండాలి. ఎందుకంటే మీకు కింద ఉన్న మంచి క్రీమ్ అంతా కూడా వాళ్ళు పనిచేయడానికి ముందుకు రావాలి కదా. మీరే రాజ్యాన్ని ఏలుతూ పోతా ఉంటే ఎంతకాలం ఇది? అది ఏ పార్టీ అయినా కావచ్చు. అది పార్టీలు కూడా పెట్టుకోవాలి. ఆ రకంగా పార్టీలు కూడా పెట్టుకోవాలి. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేయాల్సిన వాళ్ళు, చేస్తున్న వాళ్ళు కూడా ఇంత ముసలి ఓ అని వణుకుతా ఉంటారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న 119 మంది ఎమ్మెల్యేల్లో ఒక 5 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు డైపర్లు వేసుకొని తిరిగే ఎమ్మెల్యేలే ఉన్నారు. అంటే కనీసం వాళ్ళు నియోజకవర్గంలో తిరగలేరు, కూసోలేరు, నిలబడలేరు, చిట్టి వణుకుతుంటారు గట్టిగా. మరి అట్లాంటి వాళ్ళకి ఎందుకు ఆ పదవులు? మీరు ఫ్రీగా మంచిగా బలంగా గ్రామాల్లో తిరగాలి, ప్రజల మధ్య ఉండాలి. అట్లాంటి వాడు ఎమ్మెల్యే కావాలి, అట్లాంటి వాడు ఎంపీ కావాలి. చేత కాదన్నప్పుడు తప్పుకోవాలి. వాడు మంచం మీద ఉంటాడు, ఎలక్షన్లు వస్తున్నాయి, ఎట్లా మనం పోటీ చేయాలి, లేచి కూర్చుంటాడు, గెలిచిన తర్వాత మళ్ళీ అంతాడు. సో ఒక పుస్తకావిష్కరణ సభలో ఆర్ఎస్ఎస్ అధినేత భాగవత్ స్పష్టం చేసిందట. సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. అసలు ఏజ్ ఎంత ఉండాల్సిన అవసరం ఉందా లేదా ఒక రాజకీయ నాయకుడికి? ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగి రిటైర్మెంట్ ఏజ్ అనేది ఒకటి ఉంటుంది కదా. రిటైర్మెంట్ ఏజ్ అనేది ఒకటి ఉంటుంది, 50, 60, 61 సంవత్సరాలు. మరి రాజకీయ నాయకుడు కూడా ఒక రిటైర్మెంట్ ఏజ్ ఉండాలి కదా. అరే బాబు, నువ్వు ఈ ఏజ్ వచ్చిన తర్వాత నువ్వు పని చేయలేవు, నువ్వు డైపర్లు వేసుకొని తిరాల్సిన పరిస్థితి వస్తుంది, నువ్వు ఇబ్బంది, ఇది నీకు షుగర్లు, బీపీలు, సర్వ రోగాలు వస్తాయి, నువ్వు తప్పుకోవాలని ఒకటి ఉండాలి కదా. నాయకులు 75 ఏళ్ల వయసు రాగానే పక్కకు తప్పుకోవాలంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి రిటైర్మెంట్ చర్చను రాజేసినాయి. భాగవత్ ఈ వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేశారా, లేక వచ్చే సెప్టెంబర్ నాటికి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తన గురించి తానే భాగవత్ ప్రకటన చేశారా అంటూ విపక్షాలు ఆశ్చర్యపోతున్నాయి. మరోవైపు బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య 2024 ఎన్నికలకు ముందు మొదలైన ఆధిపత్య పోరు మరింత పాకాన పడిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏమైనా జాతీయ రాజకీయ వర్గాలు, ఆర్ఎస్ఎస్ వ్యవహారాల పరిశీలకులు తాజా పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇంత చర్చకు కారణమైన ఘటన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త మోరోపంత్ పింగ్లేకు అంకితం చేస్తూ గత బుధవారం జరిగిన పుస్తకావిష్కరణ సభలో చోటు చేసుకుంది. సభలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ మాట్లాడుతూ 75 ఏళ్లు ఒంటి మీదకొచ్చి శాల్వా కప్పించుకుంటున్నామంటేనే వయస్సు మీరిందని, బాధ్యతల నుంచి తప్పుకొని మరొకరికి అవకాశం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం చేసుకోవాలి. భాగవత్ ఈ వ్యాఖ్యలు చేసిన సమయం అనేక సందేహాలకు తావిచ్చింది. వచ్చే సెప్టెంబర్ 17వ తేదీతో నరేంద్ర మోదీ, సెప్టెంబర్ 11వ తేదీతో భాగవత్ 75 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. వీరిద్దరూ 1950 సెప్టెంబర్లో 6 రోజుల తేడాతో జన్మించారు. దీంతో ప్రధానిగా దిగిపోవాల్సిన సమయం వచ్చేసిందని మోదీకి భాగవత్ పరోక్ష సంకేతం అందించారని విపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 75 ఏళ్లు పూర్తి చేసుకున్న అద్వానీ, మురళీ మనోహర్ జోషి, జస్వంత్ సింగ్లను బాధ్యతల నుంచి తప్పించేదాకా నరేంద్ర మోదీ నిద్రపోలేదు. అదే సూత్రాన్ని ఆయన తనకు వర్తింప చేసుకుంటారా అని శివసేన ఉద్ధవ్ ఠాక్రే నేత సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ప్రధానిగా తన 10 సంవత్సరాల్లో మోదీ నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని తొలిసారి ఈ ఏడాది మార్చిలో సందర్శించినప్పుడు కూడా రౌత్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అప్పట్లో బీజేపీ వాటిని ఖండించింది. బీజేపీ ప్రణాళికలో పదవీ విరమణకు సంబంధించిన నిబంధన లేదని, 2029 వరకు మోదీనే ప్రధానమంత్రిగా ఉంటారని హోంమంత్రి అమిత్ షా కూడా స్పష్టం చేశారు. అయ్యో ప్రధాని, కాంగ్రెస్ ఎద్దేవా, విదేశీ టూర్లు చేసి అవార్డులు అందుకొని స్వదేశానికి తిరిగి వస్తున్న ప్రధానమంత్రికి ఆర్ఎస్ఎస్ అందించిన స్వాగతం చూడండి అని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ శుక్రవారం ఎక్స్లో వ్యాఖ్యానించారు. అయ్యో ప్రధాని అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తాను చేసే ప్రబోధాలకు బీజేపీ ఆర్ఎస్ఎస్ కట్టుబడి ఉండాలని మరో కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి సూచించారు. వచ్చే సెప్టెంబర్తో 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న మోదీ, భాగవత్ ఇద్దరు బ్యాగులు సర్దుకొని కార్యాలయాలు వదిలిపెట్టాలని ఏఐసిసి నేత పవన్ ఖేడా కోరారు. మోదీకి ఆ సూత్రం వర్తించదు, ఆర్ఎస్ఎస్ పరిశీలకులు అంటున్నారట. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 75 సంవత్సరాల నిబంధన వర్తించబోదని ఆర్ఎస్ఎస్ మాజీ నేత, సంఘ్ పరిశీలకుడు,
దిలీప్ దేవధర్ తెలిపారు. నరేంద్ర మోదీ ఈ నిబంధనకు మినహాయింపు అని, బీజేపీలోని మార్గదర్శక మండలి సభ్యులకు మాత్రమే 75 ఏళ్లు అనే నిబంధన వర్తిస్తుందని 5 ఏళ్ల క్రితమే మోహన్ భగవత్ వివరణ ఇచ్చారు. అలాగే వయస్సు ప్రమాణంగా ఆర్ఎస్ఎస్ అధినేత వైదొలగడం అనేది ఆ సంస్థ చరిత్రలోనే లేదని పరిశీలకులు చెబుతున్నారు. మరి ఇప్పుడు ఆయన ఎందుకు అన్నాడు? మరి ఎవరిని ఉద్దేశించి అన్నాడు? ఏం లేకపోతే ఏదేమైనా ఆయన చేసిన స్టేట్మెంట్ మంచి స్టేట్మెంటే. యాక్చువల్గా ఆయన ఎవరి కోసం అన్నాడు ఏందన్నది పక్కన పెడితే ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్. ప్రభుత్వ ఉద్యోగుల వల్ల రాజకీయ పార్టీలకు కూడా వర్తించాలి. 75 years ఓకే. యాదగిరి గారు, మోహన్ భాగవత్ గారు చెప్పింది కరెక్ట్. అది అన్ని పార్టీలు అమలు చేయాలి. 45కే నాయకునికి బీపీ షుగర్ అన్నీ ఉంటాయి, అందుకే 45 జాలు అడిగి. 45 జాలంటే ఎవడు పోటీ చేయడు బ్రదర్. మరి 45 ఏంది ఘోరం ఇది. 75 సంవత్సరాలకు రిటైర్డ్ అవ్వడానికి దానికి కూడా చట్టం తేవాలి. ఎంహెచ్ఎస్ఆర్బి స్టాఫ్ నర్స్ రిజల్ట్స్ గురించి మాట్లాడండి అన్న. 8 నెలలు అయిపోయిందట, రిజల్ట్స్ ఇస్తలేరట. ఎంత అన్యాయం ఇది. మరి ఏం చేస్తున్నారండి వైద్య శాఖ మంత్రి? 60 సంవత్సరాలు చాలట శంకర్ గారు అంటున్నారు. ఓకే, నరేంద్ర మోదీనే ప్రధానమంత్రి పదవి నుంచి తప్పించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళంతా అదే ఏజ్ కదా. ఆల్మోస్ట్ అందరూ 75 రీచ్ అయ్యి దాటుతున్నారు. ఆరోగ్యం బాగుంది అనుకుంటే ఏజ్ లిమిట్ అవసరం లేదట. ఎట్లా ఆరోగ్యం బాగుందంటే ఎట్లా? 75 ఏళ్ళ తర్వాత ఆరోగ్యము, వ్యవహారము, మైండ్ అంత అగ్రెసివ్గా పనిచేయడానికి అవకాశాలు ఉంటాయా? 70 years ఓకే అట అరుణ్. అండ్ ఆల్సో అబోవ్ 80 yearsకి కూడా డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలన్నట. ఓకే, పటాన్చెరు న్యూస్ చెప్పండి అన్న. భాయ్ సాబ్, మా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మా ఏంది చేతనైనా బయటికి రాడట. పద్మారావా? ఓకే, ఏజ్ ఎక్కువ అయినా కూడా వాళ్ళు కూడా పని చెయ్యని చేతగాని ప్రతి లీడర్ దిగిపోవాల్సిందే. ఏజ్ ఎక్కువ లేని వాళ్ళు కూడా ఇంట్లో పండుకున్న లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని దిగిపోవాల్సిందే. సో వాళ్ళకి దిగిపోవడానికి మనము చెప్పలేం, కానీ మనమే ఓడించాలి అట్లాంటి వాళ్ళని. సోనియా గాంధీకి 16 years. ఎవరైనా సరే, సోనియా గాంధీ ఏంది, ఇంకెవరేంది, ఎవరైనా సరే చేతగానప్పుడు ఆ పార్టీ వ్యవహారాల నుంచి తప్పుకోవాల్సిందే. అది పార్టీ ఇష్టం. అది ప్రభుత్వం గురించి నేను మాట్లాడుతున్నాను. పార్టీలో మీరు 90 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు చేసుకోండి, ఇబ్బంది లేదు. అది కూడా మీ కార్యకర్తలు ఆలోచించాలా. అది కూడా అక్కడ కూడా మళ్ళీ పదవుల విషయమే కదా. మళ్ళీ అక్కడ ఉన్న కిందున్న కార్యకర్తలు ఇబ్బందులు పడతారు కదా. మీరే పదవులు అనుభవిస్తూ ఉంటే. ఇవాళ కాంగ్రెస్ జరుగుతుంది అదే కదా. 317 జీవో 70 జాలు. గ్రామ పంచాయతీ ఉద్యోగుల గురించి మాట్లాడండి. అన్ని సమస్యలే ఉన్నాయి. సర్వే చేయించుకున్నారు, పైసలు ఇస్తలేరట. ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే సిబ్బందికి అందని పారితోషికం. 8 నెలలుగా ఎదురుచూపులు, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు, పట్టించుకొని అధికారులట. దారుణం కదా పాపం. అలా ఎలా చెప్పగలుగుతాం? ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన స్ట్రాటజీ ఉంటుంది. కొందరు 75 సంవత్సరాలు కూడా పనిచేసే అవకాశం ఉంటుంది. Let Modi rule till next elections as he might lose in next elections due to various reasons అట. ఓకే, ఎమ్మెల్యే పరమేశ్వరరావు భూకబ్జా గురించి కూడా ఒక వీడియో చేసి వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసింది గట్టిగా కృషి చేయాలి. ఎవరి పరమేశ్వరరావు? ఏ నియోజకవర్గం బ్రదర్? ఉద్యోగులకు ఇస్తాన్న 700 కోట్ల పెండింగ్ బిల్లుల గురించి మాట్లాడండి. మాట్లాడతాం ఖచ్చితంగా. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తున్నాం మనం. ఆంధ్రజ్యోతిలో హెచ్సిఏ కేసు అడిగారు ఎవరు? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. దాదాపు బీసీసీఐకి చెందిన 170 కోట్ల నిధులకు సంబంధించిన గోల్మాల్ జరిగింది. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ ఎంటర్ అవుతున్నదట. సిఐడి ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నది. సిఐడిని మీరు వివరాలు ఇవ్వండి అని అడిగిందట ఈడీ. ఇందులో ఎస్సీఏ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రావుని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ జగన్మోహన్ రావు పోయిన గవర్నమెంట్ హయాంలో మొత్తం కేసీఆర్ ఫ్యామిలీతో వ్యవహారం అంతా నడిపించిండు.